ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సరికొత్త సాంస్కృతిక తరానికి టీటీడీ పునాది. స్తోత్రాలు గద్యాలలో బాలమందిరం విద్యార్థులకు అద్భుత శిక్షణ. వైభవంగా శ్రీరామచంద్ర స్వామి పట్టాభిషేకం. భద్రాచలంలో ముగిసిన శ్రీరామ పునర్వసు దీక్ష. శతాబ్దాల చరిత, శిల్పకళా చతురత, తిరుపతి గోవిందరాజ స్వామి వారి ఆలయం ప్రత్యేక కథనం. గంగమ్మ జాతరతో పులకిస్తున్న తిరుపతి క్షేత్రం. తోటి వేషంలో అమ్మవారికి భక్తుల మొక్కులు. ఓ సరికొత్త సాంస్కృతిక తరాన్ని తయారు చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం నడుం బిగించింది. సనాతన ధర్మ ప్రచారానికి సాంస్కృతిక కార్యక్రమాలే ఆయువు పట్టు. అందుకే విద్యార్థులకు వీటిని నేర్పడం ద్వారా సాంస్కృతిక పునరుజ్జీవికకు పునాది వేస్తుంది. తిరుపతిలోని బాలమందిరం విద్యార్థులకు ఆధ్యాత్మిక, సాంస్కృతిక అంశాలలో శిక్షణ ఇస్తున్నారు. ఓ పక్క లౌకిక విద్యను నేర్చుకుంటూనే తమకు నచ్చిన ఈ విలాస విద్యకు విద్యార్థులు ప్రాణం పోస్తున్నారు. తాము నేర్చుకున్న అంశాలను గురువారం సాయంత్రం తిరుపతిలోని శ్వేతభవన ప్రాంగణంలో ప్రదర్శించారు. ఇందులో భాగంగా శ్రీ ద్వాదశ స్వరస్థాన గోవిందనామ సంకీర్తన, శ్రీ వచన రామాయణ రాగమాలికలు, ఆంజనేయ స్తోత్రం, ఆదిత్య హృదయం, సూర్యాష్టకం, శ్రీనివాస గద్యం, శ్రీరంగ గద్యం పఠించిన విద్యార్థులు కోలాటాలతో ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లారు. ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభమయ్యే శుభప్రదం తరగతులలో విద్యార్థులకు అవగాహన కలిగించేందుకు ఈ కార్యక్రమాలను ఎస్వీబీసీ ద్వారా ప్రసారం చేయనున్నారు. పశుపతి తనయా గజానన పరమ దయాల గజానన. పశుపతి తనయా గజానన పరమ దయాల గజానన. పరమ నిరంజన గజానన భక్తజన ప్రియ గజానన. గజానన హే శుభానన గౌరీ నందన గజవదన. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు బాలమందిరం విద్యార్థులను ప్రశంసించారు. అనంతరం ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. శ్రీ వెంకటేశ్వర బాలమందిర్ విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు. ఇక్కడ మీరు చేసిన కోలాటం కార్యక్రమం చాలా ఎక్సలెంట్, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మన ఎస్వీబీసీ టీవీ ఛానల్లో చూపించడంతో పాటు శుభప్రదమని రాష్ట్రం మొత్తం మీద కూడా దాదాపు 23,000 మందికి విద్యార్థులకు ఒక కార్యక్రమాన్ని ఈ నెల 22 నుంచి నిర్వహించబోతా ఉన్నాము. ఆ కార్యక్రమంలో అక్కడ విద్యార్థులందరికీ కూడా దీన్ని మీరు చేసిన దాన్ని చూపించడం జరుగుతుంది. దాని ద్వారా ఏంటంటే ఇక్కడ మన తిరుపతిలో ఉన్న బాలమందిర్ విద్యార్థులు ఇంత బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. వారిని చూసి మీరు నేర్చుకోవాలి, వారిని చూసి మీరు స్ఫూర్తి పొందాలని మిగతా రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరికీ తెలియజేయడం దాని ఉద్దేశం. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచల క్షేత్రంలో శ్రీ పట్టాభిరామయ్యకు పట్టాభిషేకం వైభవంగా నిర్వహించారు. 27 రోజుల పాటు జరిగిన శ్రీరామ పునర్వసు దీక్ష విరమణ మరుసటి రోజున శ్రీరామునికి పట్టాభిషేకం నిర్వహించడం సంప్రదాయం. పూల తోరణాలు, విద్యుత్ దీపాలతో సర్వాంగ శోభితంగా అలంకరించిన మండపంలో ఏర్పాటు చేసిన వేదికపై సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం జరిపి సకల నదీ సముద్ర జలాలను కలశాల్లో నింపి పూజలు చేశారు. అనంతరం శ్రీరామ పట్టాభిషేకం మంత్ర సంపుటిత అష్టోత్తర పారాయణం చేస్తుండగా వేద పండితులు శ్రీరామునికి కిరీటాన్ని సమర్పించి పట్టాభిషేక క్రతువును పూర్తి చేశారు. స్వర్ణ పాదుకలు, రాజదండం, రాజముద్రిక, ఛత్ర చామరాలతో శోభాయమానంగా దర్శనమిచ్చిన జగదభిరాముని కనులారా గాంచి భక్తులు తరించారు. తిరుపతి తొలి గడప గోవిందరాజస్వామి ఆలయం
గోవిందరాజస్వామి ఆలయం ఏర్పడిన తరువాతే తిరుపతి నగరం ఏర్పడింది. అందుకే తిరుపతికి తొలుత గోవిందరాజపురం అనే పేరు ఉండేది. పైగా అటు బస్టాండు ఇటు రైల్వే స్టేషన్కు సమీపంలో ఉండి తిరుమలకు వచ్చే యాత్రికులందరికీ తొలి స్వాగతం పలికేది గోవిందరాజస్వామి వారి ఆలయమే. భక్తి ఎంత ఉన్నత శిఖరమైనదో చాటి చెప్పే రాజగోపురం ఈ ఆలయ ప్రత్యేకత. ఈ నెల 14వ తేదీ నుంచి గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఈ ఆలయంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. నమో నారాయణాయ. తిరుపతికి వచ్చే యాత్రికులకు తొలి స్వాగతం పలికే ఆలయం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం. రాజసం ఉట్టిపడే గోపురాలతో అణువణువు ఆధ్యాత్మిక శోభతో అలరారే ఈ గోవిందరాజస్వామి ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. తిరుపతికి గతంలో ఈ స్వామి పేరు మీదనే గోవిందరాజపట్నం అనే పేరు ఉండేది. ఈ ఆలయాన్ని భగవద్ రామానుజులు 1129-30 సంవత్సరాల మధ్యన నిర్మించారు. శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయానికి వచ్చే భక్తులకు తొలుత ఘన స్వాగతం పలుకుతుంటుంది ఆలయ రాజగోపురం. తిరుపతి నగరంలో ఏ మూల నుంచి చూసినా ఈ రాజగోపురం కనిపిస్తూ ఉంటుంది. దీన్ని 8 అంతస్తులతో నిర్మించారు. 1628వ సంవత్సరంలో మట్ల అనంతరాయలు ఈ గోపురాన్ని నిర్మించాడు. అందుకే దీన్ని మట్లవారి గోపురం అని పిలుస్తుంటారు. సుందరమైన శిల్పాలతో ఈ గోపురం తిరుపతి నగరానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ గోపురం నుంచి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తే వేదాంత దేశీకుల వారి సన్నిధికి సమీపాన కుంభహారతి, బుగ్గ మండపం కనిపిస్తాయి. అలాగే ఇదే ప్రాంగణంలో మనవాళ మహాముని ఆలయం కూడా ఉంది. ఆలయ ఉత్తర ద్వార మెట్లను ఆనుకుని ఈ మనవాళ మహాముని ఆలయం ఉంది. ఇదే ప్రాంగణంలో యాత్రికులు సామాన్లు, సెల్ ఫోన్లు భద్రపరిచే కేంద్రం, పుస్తకాల దుకాణాలు, పాదరక్షలు భద్రపరిచే కేంద్రం ఉన్నాయి. ఈ మండపాన్ని దాటుకుని ముందుకు వెళితే ఆలయ రెండో ప్రాంగణ గోపురం స్వాగతం పలుకుతూ ఉంటుంది. ఈ రెండో గోపురాన్ని 15వ శతాబ్దంలో నిర్మించారు. ఈ గోపుర కుడ్యాలపై రామాయణ ఘట్టాలను మనోహరంగా చెక్కారు. అలాగే చిన్ని కృష్ణుడి అల్లరినంత అందంగా మలిచారు. రెండవ గోపురం దాటగానే దక్షిణం వైపున శ్రీ పుండరీకవల్లి అమ్మవారి ఆలయం భక్తులకు స్వాగతం పలుకుతూ ఉంటుంది. విజయనగర శిల్ప రీతులతో ఈ ఆలయం నిర్మితమైంది. అలాగే రెండవ గోపురాన్ని ఆనుకుని చక్రతాళ్వార్ సన్నిధి ఉంది. విశాలమైన ఈ ప్రాంగణంలోని వాహన మండపం కూడా ఉంది. ఈ మండపం పక్కన తిరుమంగై ఆళ్వార్, నమ్మాళ్వార్, కూరత్తాళ్వార్ విగ్రహాలు ప్రతిష్ఠితమై ఉన్నాయి. ఈ ప్రాంగణంలోని భగవద్ రామానుజుల సన్నిధి, తిరుమల నంబి, మధుర కవి ఆళ్వార్, వేదాంత దేశికుల సన్నిధి ఉన్నాయి. ఈ ప్రాంగణం తరువాత ప్రధాన ఆలయానికి ప్రవేశ ద్వారంగా 3వ గోపురం కనిపిస్తుంది. దీనిని 13వ శతాబ్దంలో నిర్మించారు. ఈ గోపురాన్ని దాటిన తరువాతే మనకు ప్రధాన ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తాం. ప్రధాన ఆలయంలో శ్రీ గోవిందరాజస్వామి వారి విగ్రహాన్ని భగవద్ రామానుజాచార్యులు ప్రతిష్ఠించారు. తొలుత మూలబేరం భగ్నం కావడంతో నిర్ణీత ముహూర్తానికే శ్రీ గోవిందరాజస్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని భావించిన రామానుజుల వారు సున్నం గారతో తయారైన స్వామివారి శయనమూర్తి బేరాన్ని ప్రతిష్టాపన జరిపినట్టు తెలుస్తోంది. సున్నంతో నిర్మించిన విగ్రహం కాబట్టి శ్రీ గోవిందరాజస్వామి మూలమూర్తికి జలాభిషేకం చెయ్యరు. కేవలం తైలాభిషేకం మాత్రమే జరుగుతుంది. ఇక అతి పెద్దదైన గోవిందరాజస్వామి శయన బేరం చూడగానే మనస్సు పులకిస్తుంది, తనువు రోమాంచితమవుతుంది. తల కింద కుంచెం పెట్టుకుని నిద్రిస్తున్న భంగిమలో ఉండే గోవిందరాజస్వామి తన తమ్ముడైన వెంకటేశ్వర స్వామి వివాహం కోసం ధనాన్ని కొలిచి అలసిపోయి ఆ కొలమనాన్నే తలకింద పెట్టుకుని విశ్రమించాడని చెబుతారు. అందుకే ఆయన తలగడగా కుంచెం ఉండడాన్ని చూడవచ్చు. ఇక నాభి నుంచి ఉద్భవించిన పద్మంపై తూర్పు దిశలో చతుర్ముఖ బ్రహ్మ, స్వామివారి పాదాల వద్ద ఉత్తరంగా లక్ష్మీదేవి, దక్షిణాభిముఖంగా భూదేవి విగ్రహాలున్నాయి. స్వామి పాదాల చెంత మధుకైట భటులని రాక్షసుల విగ్రహాలున్నాయి. వాస్తవానికి గోవిందరాజస్వామి ఆలయం పార్థసారథి స్వామి ఆలయమని తెలుస్తోంది. అందుకే ఆలయంలోని గోపురాలన్నీ పార్థసారథి స్వామి సన్నిధికి ఎదురుగా ఉన్నాయి. అయితే చాలా కాలం పార్థసారథి స్వామి ఆలయం మూతపడగా టీటీడీ అధికారులు పార్థసారథి స్వామి ఆలయానికి, గోవిందరాజస్వామి వారి ఆలయానికి అడ్డుగా ఉన్న గోడను పగులగొట్టించగా పార్థసారథి స్వామి విగ్రహం బయటపడింది. దీనిని బట్టి ఇది తొలుత పార్థసారథి స్వామి వారి ఆలయమని,
తదనంతరం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం ఏర్పడినట్లు తెలుస్తోంది. పార్థసారథి స్వామివారితో పాటు రుక్మిణి సత్యభామ విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయానికి కొంచెం ముందుగా అదే ప్రాంగణంలో గోదాదేవి ఆలయం ఉంది. గోవిందరాజస్వామి సన్నిధి ఎదురుగా ధ్వజస్తంభం, బలిపీఠం ఉన్నాయి. వాటికి ఎదురుగా చిన్న మంటపంలో ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. ప్రధాన ఆలయ ప్రాంగణంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి కొలువైన కళ్యాణ మండపం ఎంతో సుందరమైన శిల్ప రీతులతో భక్తుల్ని ఆకట్టుకుంటోంది. దీని వెనుక యాగశాల, పక్కనే అద్దాల మహల్ ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానముల పరిధిలో శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం ఎంతో అభివృద్ధి చెందింది. ఎప్పటికప్పుడు ఆలయానికి కావలసిన సౌకర్యాలను టీటీడీ కల్పిస్తోంది. ఆలయం మొత్తం శాశ్వత ప్రాతిపదికన పందిళ్లు వేశారు. భక్తులు తమ తిరుగు ప్రయాణంలో గోవిందరాజస్వామి వారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. స్వామివారికి జరిగే సుప్రభాతం, అర్చన, తోమాల సేవలను 10 రూపాయల టికెట్ కొనుగోలు చేసి భక్తులు వీక్షించవచ్చు. దీంతో పాటు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లు భక్తులు శ్రీవారి బంగారు, వెండి డాలర్లను 5, 10 గ్రాముల్లో కొనుగోలు చేసుకోవచ్చు. ఇక ఇంత పెద్ద ఆలయంలో నిత్యం ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. నిత్యోత్సవాల్లో భాగంగా సుప్రభాతం, తోమాల సేవ, సహస్రనామార్చన జరుగుతాయి. ఇక వారోత్సవ, మాసోత్సవ, పక్షోత్సవాల్లో ముఖ్యమైనవి పరిశీలిస్తే శుక్రవారం ఉత్సవం ప్రధానమైంది. పక్షోత్సవాల్లో ఏకాదశి ప్రధానమైంది. అలాగే మాసోత్సవాల్లో ఉత్తరా నక్షత్రం, రోహిణి నక్షత్రం, శ్రవణ నక్షత్రం, పోలంగి సేవలు ముఖ్యమైనవి. అలాగే వార్షికోత్సవాల్లో బ్రహ్మోత్సవం, రథసప్తమి, గోకులాష్టమి, తెప్పోత్సవాలు తదితర ఉత్సవాలు ఎన్నో ఉన్నాయి. తిరునగరికి చారిత్రక సాక్ష్యంగా నిలుస్తున్న గోవిందరాజస్వామి వారి ఆలయ సందర్శనం సకల పాపహరణం. ఆలయాల సముదాయంగా, ఆధ్యాత్మిక నిలయంగా భాసిల్లుతున్న గోవిందరాజస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలలో స్వామివారు మరింత శోభాయమానంగా దర్శనమిస్తుంటారు. ఈ బ్రహ్మోత్సవాలలో ఆ స్వామివారిని దర్శించుకుందాం, తరిద్దాం. తిరుపతిలో గంగ జాతర కోలాహలంగా కొనసాగుతోంది. భక్తులు వివిధ వేషాల్లో అమ్మవారి సన్నిధికి వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇంకోవైపు చల్లని తల్లి దర్శనం కోసం వందలాదిగా భక్తులు ఆలయానికి తరలి వస్తుండటంతో పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం భక్తులు తోటి వేషం వేసుకుని సందడి చేశారు. బొగ్గుపొడిని ఒళ్లంతా పూసుకుని తెల్లనామం సాది కనుబొమ్మలపైన చుక్కబొట్టు పెట్టుకోవడమే తోటి వేషం. ఈ వేషంలో పిల్లలు, పెద్దలు అమ్మవారిని దర్శించుకున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని, చక్కని వసతులతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్టు పేరుతో నడుస్తున్న ఈ సత్సంకల్పంలో మీరు పాలు పంచుకోండి. తిరుమల శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కండి. మరిన్ని వివరాలకు వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలోని కొండ దిగువ పుష్కరిణి సత్రంలో ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రచార రథం సింహాచల క్షేత్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా పుష్కరిణి సత్రం మండపంలో శ్రీనివాసుని శాంతి కళ్యాణాన్ని జరిపారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని వేదికపై కొలువు తీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం, సంకల్పం తదితర క్రతువులను నిర్వహించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్యన కళ్యాణాన్ని నిర్వహించారు.
కరీంనగర్ జిల్లాలోని ప్రసిద్ధ ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సహస్ర కలశ స్థాపన చేసి పూజలు నిర్వహించారు. 5 రోజుల పాటు కలశాలకు పూజలు చేసి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి అభిషేకం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొని ఆశీస్సులు అందుకున్నారు. మెదక్ జిల్లా సివ్వరపేట మండలం దొండి గ్రామంలోని శ్రీ వేణుగోపాల ఆలయంలో వైశాఖ పూజలు వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సర్వాంగ శోభితంగా అలంకరించి మంగళ నీరాజనాలు సమర్పించారు. ఆ తర్వాత సరస్వతి పూజ, నవగ్రహ ఆరాధన జరిపి 116 కలశాల్లోని పవిత్ర జలాలతో ఉపాలయంలోని పరమశివుడికి అభిషేకం చేశారు. కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలో కొలువైన శ్రీ రాధాకృష్ణ మందిరంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. పరమాత్మకు నిర్వహించిన పూజలను తిలకించి భక్తులు తన్మయులయ్యారు. వివిధ రకాల పూలమాలలతో స్వామి అమ్మవార్లను సర్వాంగ శోభితంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామంలో భక్తుల కల్పతరువుగా అనుగ్రహిస్తున్న శ్రీ పెద్దమ్మ తల్లి పునః ప్రతిష్టాపనోత్సవం కోలాహలంగా నిర్వహించారు. ప్రతి 5 సంవత్సరాలకోసారి పెద్దమ్మ తల్లి పునః ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించడం ఈ ప్రాంతవాసుల ఆనవాయితీ. ఈ సందర్భంగా అమ్మవారికి పూజలు చేసి పురవీధుల్లో ఊరేగించారు. ఆ తర్వాత ఆలయానికి చేరుకొని విగ్రహ ప్రతిష్టాపన చేసి పూజలు చేసి హారతులు సమర్పించారు. రంగారెడ్డి జిల్లా ఉప్పల్ పర్వతాపురం యాదాద్రి క్షేత్రంలో నెలవైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. గణపతి పూజ, పుణ్యహవాచనం, విశ్వక్సేన ఆరాధన తదితర క్రతువులను జరిపాక మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్యన స్వామివారి కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం శివారులోని జువ్వలపాలెంలో కొలువైన శ్రీ సీతారామచంద్రస్వామి, రామలింగేశ్వర స్వామివారి ఆలయాల్లో భగవత్ రామానుజ జయంతి, శంకర జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. శ్రీ వైష్ణవ సేవా సంఘం సమాఖ్య ఆధ్వర్యంలో శివకేశవుల అభేదాన్ని చాటి చెబుతూ భగవత్ రామానుజుల వారిని, రామలింగేశ్వర స్వామివారి లింగ స్వరూపాన్ని ఒకే పళ్లెంలో ఉంచి ఒకేసారి పంచామృతాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైష్ణవ తదియారాధన జరిపారు. జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి జయంత్యుత్సవాలను తెలుగు రాష్ట్రాలను పలు ఆలయాల్లో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆదిశంకరులకు ప్రత్యేక పూజలు చేసి విశేషంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. ఆ విశేషాలను తెలుసుకుందాం. శ్రీకాళహస్తి క్షేత్రంలో ఉన్న పుష్పగిరి మఠంలో జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి జయంతి ఉత్సవాలు కమనీయంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవాచనం తదితర క్రతువులు జరిపారు. తరువాత వేద పండితులు శ్రీ ఆదిశంకరాచార్యుల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శంకరాచార్యుల వారి చిత్రపటాన్ని ఊరేగించారు. నిజామాబాద్ లో భక్తుల కల్పతరువుగా వెలుగొందుతున్న శ్రీ లలితాదేవి ఆశ్రమాలయంలో జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి జయంతి ఉత్సవాలు నయన మనోహరంగా నిర్వహించారు. అద్వైత సిద్ధాంతకర్త శ్రీ ఆదిశంకరాచార్యుల పాలరాత్రి విగ్రహమూర్తికి పంచామృతాభిషేకాలు, శుద్ధ జలాలతో అభిషేకం నిర్వహించారు. ఆదిశంకర స్తోత్రాలను భక్తులు పారాయణం చేస్తుండగా స్వామివారిని వివిధ రకాల పూలమాలలతో సర్వాంగ శోభితంగా అలంకరించి హారతులు సమర్పించారు. హైదరాబాద్ నల్లకుంట శంకర మఠంలో ఆదిశంకరాచార్యుల వారి జయంతి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరిపారు. ఈ సందర్భంగా జగద్గురువులు పల్లకీ ఉత్సవాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. చక్కగా అలంకరించిన శంకరాచార్యుల వారిని పల్లకీపై కొలువు తీర్చి మేళ తాళాలతో ఊరేగించారు. అనంతరం మఠంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. కర్నూలులోని శంకర మఠంలో ఆదిశంకరాచార్యుల వారి జయంతి ఉత్సవాలు వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవాచనం తదితర క్రతువులను జరిపారు. ఆపై పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు మహాలక్ష్మీపురంలోని అవని శృంగేరి శంకర మఠంలో శంకర జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ 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 అవని శృంగేరి జగద్గురు శ్రీ శ్రీ అభినవ విద్యాశంకర భారతి మహాస్వామీజీ ఆధ్వర్యంలో శ్రీ శారదాదేవి, శ్రీ ఆదిశంకరాచార్యుల మూలమూర్తులకు ప్రత్యేక పూజలు జరిపి యాగశాలలో రుద్రహోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం విశేషంగా అలంకరించిన రథంలో శ్రీ ఆదిశంకరాచార్య చిత్రపటాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై నగర వీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ రథోత్సవం నిర్వహించారు.
భగవద్ రామానుజాచార్యుల వారి తిరునక్షత్రోత్సవాలు ఊరు వాడ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రామానుజాచార్యులకు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, అర్చనలు నిర్వహించారు. ఆ విశేషాలు మీకోసం. భల్లారి రామేశ్వరి నగర్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భగవద్ రామానుజాచార్యుల వారి సహస్రాబ్ది ఉత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం దేశవ్యాప్తంగా నిర్వహించ తలపెట్టిన శ్రీ భగవద్ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు పూజలు చేసి చక్కగా అలంకరించారు. తరువాత రామానుజాచార్యులకు విశేష అర్చనలు చేసి హారతులిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన శ్రీనివాసుని కళ్యాణాన్ని భక్తులు తన్మయులై తిలకించారు. కర్నూలులో భగవద్ రామానుజాచార్యుల జయంతి ఉత్సవాలు కమనీయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రాలయ పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థులు పాల్గొని భగవద్ రామానుజాచార్యుల విశిష్టతను వివరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో శ్రీ భగవద్ రామానుజాచార్యుల వారి తిరునక్షత్రోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ భగవద్ రామానుజాచార్యుల నగరోత్సవం నయన మనోహరంగా సాగింది. రామానుజుల వారి చిత్రపటానికి పూజలు చేసి మహిళలు శ్రీ రామానుజుల అష్టోత్తర శతనామావళి పారాయణం చేయగా ఇక్కడి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మందిరం నుంచి నగరోత్సవం కన్నుల పండువగా సాగింది. శ్రీకాకుళంలో భక్తుల ఇష్టదైవంగా పూజలు అందుకుంటున్న శ్రీ వేణుగోపాలన్ సన్నిధిలో భగవద్ రామానుజాచార్యుల జయంతి ఉత్సవాలు కన్నుల పండువగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లకు భగవద్ రామానుజాచార్యులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తిరువీధి ఉత్సవం పురవీధుల్లో వేడుకగా సాగింది. ఇక వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాద నీరాజన వేదికపై గురువారం సాయంత్రం చెన్నైకు చెందిన డాక్టర్ రాధా భాస్కర్ బృందం గాత్ర కచేరీ వీణుల విందుగా సాగింది. శ్రీ త్యాగరాజస్వామి వారి జయంతిని పురస్కరించుకుని ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 25,155 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 33 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటలు, దివ్య దర్శనానికి 7 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 104 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.